నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులను తులా ఉమా గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. చెప్పండి, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ ఎట్లా చూస్తారు? 50 లక్షలు అడిగాడు క్వారీ వ్యాపారి అని చెప్పేసి అలా తన వైఫే సుబేదారి పిఎస్ లో అరెస్ట్ చేసిన పరిస్థితికి సంబంధించి ఎట్లా చూస్తారు? అది ఏమైందో మనకు తెలియదు. అది క్రియేషన్ కావచ్చు, అది ఆధారాలు అయితే నిరూపణ అయితే కాలేదు. కానీ దాన్ని పట్టుకొని నువ్వు అరెస్ట్ చేయడం అంటే ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో ఈ పోలీసు వ్యవస్థ అంతా ఆయన డైరెక్షన్ లో నడుస్తున్నది. ఇవాళ తెలంగాణలో ఎట్లా తయారైందంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బలమైన పార్టీ. ఈ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుకగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన చేస్తున్నటువంటి ప్రతి తప్పును ఎత్తి చూపిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఎప్పటికప్పుడు కడుతున్నారు ఆయన చేస్తున్నటువంటి తప్పులు. కాబట్టి ఇవల్ల వీళ్ళకు రేవంత్ రెడ్డికి ఎట్లా అంటే భయం పట్టుకుంది, వణుకు పుట్టింది. అరే వీళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తుంటే నేను రాను నేను ప్రజలకు దూరం అవుతున్నా, ప్రజలకు నేను దూరం అయితే మళ్ళీ నేను ఎట్లా పరిపాలనకు దూరం అయిపోతా, కాబట్టి నేను కన్వర్గం అయిపోతానేమో. కాబట్టి ఎట్లా చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఇవాళ జనం నుంచి దూరం చేయాలి, వీళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతులు చేయాలి, జైళ్ళకు పంపించాలి, ఏదో ఒకటి అక్రమ కేసులు పెట్టాలి అనేటువంటి పద్ధతులు, ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతులు ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇవన్నీ కొత్తగానా? ఇవన్నీ ఏమన్నా కొత్తగా ఇవ్వాలనే కేసులు, జైళ్ళు అనేది ఇట్లాంటివి ఎన్నో చూసి వచ్చినాం. కాబట్టి ఇవన్నీ కొత్త కాదు. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలని చూసినా మేము ప్రజలలోనే ఉంటాం, ప్రజల కోసమే మాట్లాడతాం, రైతుల పక్షాన కొట్లాడతాం, విద్యార్థుల పక్షాన కొట్లాడతాం, ఉద్యోగస్తుల పక్షాన కొట్లాడతాం, మహిళల పక్షాన కొట్లాడతాం. ముఖ్యంగా రైతుల పక్షాన మేము ఎప్పటికప్పుడు వాళ్ళకు అండగా ఉండి మేము కొట్లాడతాం. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడతాం. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఊకుండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము ప్రజలలో ఉంటాం, ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల పక్షాన్నే నిలబడతాం. ఈ రేవంత్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా, మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బంది, బాలు ఏమైతుంది, ఎంత కొడుతుంది అంత పైకి లేస్తుంది. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నువ్వు అణిచివేయాలని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి అక్రమ నిర్బంధాన్ని ప్రయోగించి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఇవాళ ఇంకింత బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, బలపడుతుంది, ఇంకా ప్రజలకు దగ్గర అయితే తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసే విషయం ఇంత తొందరగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సుందరీమణంలో మిస్సింగ్ ల్యాండ్ ఒక పెద్ద ఎలిగేషన్ చేసిన వేషలా చూశారని చెప్పి దానికి సంబంధించి కమిషన్ వేసారు. ఆ కమిషన్ లో కూడా రేవంత్ రెడ్డి సన్నిధులు పేర్లు బయటపడి ఈ విషయంలో ఎందుకు ఇంత తొందరగా వ్యవహరిస్తలేదు? ఆయనకు ప్రజాపాలన గురించి, ప్రజల గురించి ఆలోచన ఉంటేనేమో అవి చేస్తాడు. ఇవల్ల ఒక మహిళ, నిజంగానే మీరు అన్నట్టుగా ఒక మహిళ 70 ఏళ్ళకోసారి ఒక ఈవెంట్ జరుగుతుంది. అవి ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్ లో అది మన దేశానికి రావడమే ఎక్కువ అవకాశం. అది తెలంగాణలో పెట్టినప్పుడు తెలంగాణకి ఎంత పేరు తేవాలి, తెలంగాణ ప్రతిష్టను కాపాడాలి కదా, తెలంగాణ గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి కదా నీ ఈవెంట్. కానీ తెలంగాణను మొత్తం బజారుకి ఇడ్చినటువంటి ఈవెంట్ అది. ఇవాళ ఒక మహిళ అంత తెగిచ్చి అంటే మధ్యలోనే వెళ్ళిపోయింది ఆమె. అంటే 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోయిన చరిత్ర లేదు. కానీ ఇవాళ తెలంగాణలో పెట్టిన ఈవెంట్ నుంచి మధ్యలో వెళ్ళిపోయి ఆమె ఆరోపణలు చేస్తే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు నోటీసులు లేవు. ఎవరైతే ఆ నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులకు నోటీసులు ఇవ్వలే, వాళ్ళ పైన విచారణ లేదు, వాళ్ళ గురించి పట్టించుకుని లేదు. కనీసం మళ్ళీ ఇంకేంటి ఆరోపణలు, ఆ మహిళను అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిస్తుంది అని తప్పుడు మాటలు కూస్తున్నాడు. అంటే ఈయనకు మహిళలంటే గౌరవం లేదు, రైతులంటే గౌరవం లేదు, దేని పట్ల గౌరవం ఉంది ఈయనకి? ఏమీ లేదు. ప్రొద్దున లేస్తే బీఆర్ఎస్ తిట్టాలే, బూతు మాటలు మాట్లాడడం, మొత్తము ఇతరుల మీద తోసేసి ఇక ఆయన ఈ పరిపాలన అంటేనే గిది అని అనుకుంటున్నాడే తప్ప ఇంకొకటి కాదు. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసినటువంటి ఈ పార్టీ ముందస్తుగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతుంది రిజర్వేషన్లు ఇవ్వకుండా. దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యాచరణ ఏంటి మరి ఈ సందర్భంగా? చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డికి. 42% ఏది కామారెడ్డి డిక్లరైజేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం నువ్వు అమలు చేయాలి. నీ పార్టీ కాదు కదా, నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు అది అమలు చేయకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నువ్వు ఎన్నికలు పోతుంటే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 42% రిజర్వేషన్ అని నువ్వే అన్నావు కదా, అంతకంటే ఎక్కువ ఉన్నావు.
దాదాపు 55-60% బీసీలు ఉన్నారు, నువ్వు 42% అనేది ఇస్తాను. ఆ 42% ఖచ్చితంగా అమలు చేయించుకోవాలి. అది ఇచ్చిన నాడే నువ్వు ఎన్నికలకు పోవడం అనేది కరెక్ట్. కానీ నువ్వు అట్లా కాకుండా మళ్ళా ఆ ఇచ్చినటువంటి మాటను గంగల దొక్కి మళ్ళా నేను ఎన్నికలకు పోతా అనేటువంటి పద్ధతిలో మూర్ఖంగా పోతే మాత్రం ఖచ్చితంగా బీసీ వర్గాలలో కావచ్చు తెలంగాణ ప్రజలు ఊకుండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బీసీలు అందరం కూడా సంఘటితమై కొట్లాడవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది.